థ్యాంక్ యూ సిస్టర్. దయచేసి ఈ యొక్క దిన ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన మనకి వందనములు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా మీరు ప్రేమించి మా యొక్క దినాన్ని మా జీవితంలో పొడిగించిన దాన్ని బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఎంతగానో గొప్ప దేవుడు ఆయన. నిజంగా మీరు మా కోసం కలువలో కాచిన రక్తాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మీ యొక్క ఆది నుంచి అంతం వరకు మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని వేడుకుంటున్నాం. దేవా, మీ దాసురాలు మీ శిలువ చాట్ల మరుగుపరుచుకొని తండ్రి, మీ విలువైన సత్యాలు అందించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. అలానే వారి మీ దయ పాలించండి, కృప చూపించండి. మానవుడు బలహీనత ఒప్పుకొంచున్నాం, దయతో మా పాపము క్షమించి దేవా మీ సన్నిధిలో ఆయన మా యొక్క పాపం కడుగుకోవడానికి మీరే కృప చూపించమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో అన్నపూర్ణ సిస్టర్ ఉన్నారు. సిస్టర్ హైదరాబాద్ లో ఉంటారు. సిస్టర్ మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి జూమ్ లో ఉన్నటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నానండి. మరి ఈ సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చదువుకొని ఒక చిన్న ప్రార్థన తీసుకుందాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అదేవిధంగా మరి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడులాగున చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవ, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవా, మీ కొందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. యొక్క ఉదయకాల సమయంలో తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, మరి ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, ఏ మాత్రం యోగ్యత లేనటువంటి దాన్ని, అర్హత లేనటువంటి దాన్ని ప్రభా, జ్ఞానం లేనటువంటి దాన్ని ప్రభా, దేవా మీ యొక్క సిలువ చాటును నన్ను మరుగుపరచండి, నా నోటి మీ మాట నుంచండి. దేవా, నాతో మాతో మీరే మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాను. తండ్రి సహాయం చేయండి, మానవ స్వరాన్ని మరుగుపరిచి దేవా మీరే మాట్లాడుతురమ్మని వేడుకుంటూ మీ మీద ఆధారపడుతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో మరి ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రవక్తలను గూర్చి, మరి ఎలాంటి ప్రవక్తలు అంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో 3 క్యారెక్టర్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి: రాజులు, యాజకులు, ప్రవక్తలు. మరి ప్రవక్త ఎవరంటే దేవుని దగ్గర వర్తమానం తీసుకొని దేవుని ప్రజలకు అందించేటటువంటి వాడు ప్రవక్త. మరి అబద్ధ ప్రవక్తలు బయటికి ఏ విధంగా కనిపిస్తారు అంటే నీతిమంతులుగా కనిపిస్తారు, కానీ వారి యొక్క ఆంతర్యంలో వారు ఎలాంటి వారు అంటే క్రూరమైనటువంటి తోడేళ్ళు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబద్ధ ప్రవక్తలను మరి ఎలా గుర్తించవచ్చు అంటే మరి వారి యొక్క ఫలాన్ని బట్టి వాళ్ళను మరి గుర్తించవచ్చు. మరి అబద్ధ ప్రవక్త మరి బోధించినటువంటి ఆ యొక్క బోధనలు అనేవి మరి ఎవరైతే నిజంగా వింటారో మరి ఆ యొక్క చెడు లక్షణాలు అనేవి వారిలో మరి వారి యొక్క జీవితాల్లో అవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఆయన బిడ్డలమైనటువంటి మనము, ఆయన యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనము మరి నిజంగా అబద్ధ ప్రవక్తలు ఎవరు అని గుర్తుపట్టేటటువంటి కనీస విచక్షణ అనేది మనం కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి వాళ్ళని గుర్తించేటటువంటి వాళ్ళంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. అది 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము మరి 5-6 వచనాలలో కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారు మరి ఎలాంటి వారు అంటే లోక సంబంధులు గనుక
లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాటలు వినును. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. లోక సంబంధుల్లాగానే మాట్లాడతారు. మరి లోకం వారి మాటలు ఏం చేస్తుంది? అబద్ధికులు. నిజాన్ని ఎవరైనా చెప్పినప్పుడు నిజాన్ని అంత త్వరగా, సత్యాన్ని అంత త్వరగా స్వీకరించరు. కానీ అబద్ధం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎంతో మరి అట్రాక్టివ్‌గా ఉంటుంది. వినేటటువంటి వాళ్ళకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళను ప్రజలు చాలా ఈజీగా ఏం చేస్తూ ఉంటారంటే నమ్మేటటువంటి వారుగా ఉంటారు. కానీ మరి ఆయనను అంగీకరించినటువంటి మనము మరి సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో మరి తెలుసుకునేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే మరి అన్నీ నాకు తెలుసు. అన్ని దేవుని యొక్క వాక్యం అంతా గూడా నాకు తెలుసు అనేటటువంటి ఆ యొక్క భ్రమలో వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవుని వాక్యం మీది కంటే గూడా తమ వ్యక్తిగత మరి దాని మీదనే ఎక్కువ మరి తన యొక్క వ్యక్తిత్వం మీదనే తను ఎంతగానో భక్తి కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళను మనం ఏం చేయాలంటే గుర్తించేటటువంటి వాళ్ళంగా ఉండాలి. జాగ్రత్త పడేటటువంటి వాళ్ళంగా ఉండాలన్నమాట. తప్పుడు ప్రవచనాలు మరి చేసేటటువంటి వారు మోసపూరితమైనటువంటి బోధనలను ఏం చేస్తూ ఉంటారంటే ఉపయోగిస్తారు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా వాక్యాన్ని మరుగున పెట్టి మరి వారి యొక్క స్వనీతితో మరి సొంత జ్ఞానంతో చెప్పేటటువంటి వాళ్ళుగా ఉంటారు. వారిలో ఇలాంటి బోధలు మరి మనుషులే కనిపిస్తారు గానీ అందులో దేవుని యొక్క స్వరం అనేది కనిపించదు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే నిజంగా మరి అలాంటి వాళ్ళని గుర్తించడము మనకెంతైనా గూడా అవసరం అన్నమాట. మరి వాళ్ళు దేవుని యొక్క ఘనత కంటే గూడా మరి వారి యొక్క ఘనతనే వారు కోరుకుంటారు. తమ యొక్క కోరికల నెరవేర్పు విషయంలో అధికమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. నిజమైన ప్రవక్తలను మరి అదే విధంగా బోధనలను అనుసరించేటటువంటి కొన్ని బోధనలను ఉపయోగించడం ద్వారా అమాయకులను ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు మోసం చేసేటటువంటి వాళ్ళుగా ఉంటారు. చాలా మంది నిజమైనటువంటి ఆ యొక్క ప్రవక్తలు బోధించేటటువంటి బోధనలను అనుసరించేటటువంటి వాళ్ళను గూడా వీళ్ళేం చేస్తూ ఉంటారంటే చాలా సార్లు మరి మోసం చేసేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం చదివినట్లయితే అనుదినము దేవుని మరి మోకాళ్ళ మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, చదివినప్పుడు మనం అది గ్రహించేటటువంటి వాళ్ళంగా ఉంటాం. దేవుడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనేది మరి చదవడం గూడా మరి మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాలకు ఎంతైనా గూడా అవసరం అన్నమాట. అదే విధంగా 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనంలో గూడా 2 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురది చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యం హితబోధ అంటే మంచి బోధ, సత్యమైనటువంటి బోధ. చాలా మంది జనులు ఏ విధంగా ఉంటారంటే హితబోధను సహించరు. వాళ్ళు ఎలాంటి బోధ అంటే వాళ్ళకి ఇష్టము అంటే దురద చెవులు గల స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి వారి యొక్క స్వంత మరి కోరికలను నెరవేర్చుకునేటటువంటి ఆ యొక్క ఆ బోధకులను వాళ్ళు ఏం చేస్తారంటే పోగు చేసుకుంటారు, అనుసరించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. సత్యానికి ఏం చేయరంటే చెవి యొగ్గరు. కల్పనా కథలు ఎవరైనా 4 ఆశీర్వాదకరమైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇది కలుగుతుంది అని చెప్పినప్పుడు వాళ్ళలో ఏమవుతుంది? ఇదే నిజమైనటువంటి బోధ అని నమ్ముతూ ఉంటారు. కానీ అదే 4 హెచ్చరిక మాటలు చెప్పినప్పుడు ఎవరు అంగీకరించరు. నేను పరిశుద్ధుడినే, నాలో ఎలాంటి లోపం లేదు మరి అనేటటువంటి వాళ్ళుగా ఉంటారు. ఏదైనా ఒక దేవుని సన్నిధికెళ్ళి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ లోపం అనేది మనలో ఉన్నప్పుడు దేవుడిని సరిచేసుకోమని దేవుడు నీకు బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మరి వీళ్ళు నిజంగా అది కావాలనే నా కోసమే మాట్లాడుతున్నారు.
అని అట్లాంటి వాటి వైపుకి ఏం చేయరంటే చెవియొగ్గరు. కల్పనా కథల వైపుకే మరి మరి వాటిని ఎంతగానో లక్ష్యముంచేటటువంటి వారుగా ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే, మరి దేవుని ఘనత కంటే, మరి వారి యొక్క సొంత కోరికల నెరవేర్పు విషయంలోనే వాళ్ళు అధికమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి మానవ బోధలు, సాంప్రదాయాలు, దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నా గూడా, వాటిని వారేం జేస్తారంటే అంగీకరిస్తారు. దేవుని బిడ్డలకి ఇది ఎంతో మరి మరి అవసరం. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సత్య స్వరూపి అయిన ఆత్మ, ఏది భ్రమపరచు ఆత్మ అనేటటువంటి గ్రహించేటటువంటి వివేచన అనేది దేవుని బిడ్డలకి ఎంతో అవసరం అన్నమాట. ఇది నిజంగా దేవునిలో మనం గడుపుతున్నప్పుడు, మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకేది సత్యము, ఏది అసత్యము, ఏది హితబోధ, ఏది అబద్ధ బోధ అనేది నువ్వు గ్రహించేటటువంటి వాడిగా ఉంటావు. కాబట్టి మరి సాంప్రదాయాలు అవన్నీ గూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళేం జేస్తారంటే, వాటినే అంగీకరించేటటువంటి వాళ్ళుగా ఉంటారనమాట. మరి అదే విధంగా మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండు. నిజంగా ఎవరైతే దేవుని యొక్క మాటలను విని వాటి చొప్పున నడుచుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారు అంటే, బండ మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటారు. కాబట్టి అలాంటి వారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి దేవుని యొక్క వాక్యానికి ఇచ్చేటటువంటి మరి దేవుని యొక్క వాక్యం మీదనే మనం ఏం చేయాలంటే ఆధారపడేటటువంటి వారంగా ఉండాలి. మతానుభవాలు గానివ్వండి, మానవాతీతమైనటువంటి మరి ఆ యొక్క ప్రత్యక్షతలు గానివ్వండి, మరి వాటికి మనం ఎంత మాత్రం గూడా మరి చెవియొగ్గేటటువంటి వాళ్ళంగా, వాటికి ప్రాముఖ్యతనిచ్చేటటువంటి వాళ్ళంగా ఉండకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో గూడా, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండురి, అటువలనే మీలోను అబద్ధ ప్రవక్తలుందురు. మీరు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధించురు. మరియు అబద్ధ ప్రవక్తలు గూడా మరి ఎక్కడో ఉండరు, వాళ్ళు మరి ప్రజలలోనే ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఉంటారంట, మరి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకుంటారు. నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయములను రహస్యంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బోధించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. కాబట్టి అలాంటి బోధ విషయంలో ఎంతో జాగ్రత్త వహించేటటువంటి వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందన్నమాట. మరి యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 16, 17 వచనంలో దేవుని యొక్క ప్రవక్తలు మరి ఆయన మాటలను ప్రకటిస్తున్నటువంటి సమయంలో అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరనేటటువంటి విషయాన్ని ఇక్కడ 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మరి ఎంతగానో గుర్తు చేస్తూ ఉన్నాడనమాట. దేవుని యొక్క ప్రవక్తలు ఆయన యొక్క మాటలను ప్రకటిస్తున్నటువంటి సమయంలో మరి అబద్ధ ప్రవక్తలు కూడా ప్రజలలో ఉండిరనేటటువంటి విషయాన్ని మరి పేతురు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గుర్తుకు చేస్తున్నాడు. మరి ప్రత్యేకంగా యిర్మీయా మరియు యెహెజ్కేలు ఆ యొక్క అబద్ధ ప్రవక్తలతో ప్రయాసపడ్డారు. మరి యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనంలో మరి ఇలా హెచ్చరిస్తూ వచ్చాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. చాలా మంది ప్రవచిస్తూ ఉంటారు, వాళ్ళు దేవుని యొద్ద నుంచి పొందుకోరు గాని వారి నిజంగా మరి ఎన్నో ఆశీర్వాదకరమైన ఇది కలుగును గాక, అది కలుగును గాక, ఇది కలుగుతుంది. నిజంగా ఎంత అబద్ధం అంటే అంత మరి ఆ విధంగా బోధించేటటువంటి వాళ్ళుగా ఉంటారు, ప్రకటించేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి అలాంటి ప్రవక్తలు మరి యిర్మీయా ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకసారి ఈ వాక్యం చదువుకొని మనం ముగించుకుందామండి. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 16, 17 వచనాల్లో. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము. అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీయుల దేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా, బబులోను వారు
సంభోగము కోరి వచ్చి జారత్వం చేసి దానిని అపవిత్రపరిచి వారి చేత అది అపవిత్రపరచబడిన తర్వాత దాని మనసు వారికి ఎడమాయను. ఇక్కడ మరి యెర్మీయా గ్రంథములో కానివ్వండి, హెజ్కేల్ గ్రంథంలో కానివ్వండి, మరి అబద్ధ ప్రవక్తలతో యెర్మీయా, హెజ్కేల్ ఎంతగానో ప్రయాసపడ్డారు. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెడతారు. యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచినటువంటి దర్శనములను వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పలుకుతారు. కాబట్టి అలాంటి మరి ప్రవక్తల విషయంలో, అలాంటి బోధల విషయంలో మరి ఎంతైనా జాగ్రత్త అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి రక్షింపబడినటువంటి వాళ్ళకి, దేవుణ్ణి మరి అంగీకరించినటువంటి వారందరికీ కూడా మరి యొక్క అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధలను మరి ఏవి గుర్తించడం అనేది ఎంతైనా అవసరం. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ప్రార్థన కానీ ఇక్కడ నాకు కాదు, కానీ అది నిజ సత్యాన్ని బోధిస్తుందా, వాక్యం అనేది ఉన్నది ఉన్నట్లుగా మరి వాళ్ళు బోధిస్తున్నారా అనే అవగాహన మనము కలిగి ఉండేటటువంటి వాళ్ళంగా ఉండాలి. మరి ఈ విధంగా కాబట్టి ఇటు వాక్యాన్ని దేవుడు మన యొక్క వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నిజంగా దేవుని వాక్యం అందించినటువంటి సిస్టర్కు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాము. నిజమే కదండి. ఇప్పుడు మనము ఆలోచించుకున్నప్పుడు ఉన్నటువంటి సమాజంలో అబద్ధ ప్రవక్తలు అనేది ఎందరో మనము చూస్తూ ఉంటాం. వాళ్ళను ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. నిజమైనటువంటి వాక్యం వైపు వెళుతూ నిజంగా దుర్దశువులు గలవారై మనము భద్రపరచుకోవాల్సిన వారముగా ఎంతో ఉన్నాం. నిజంగా వాళ్ళ యొక్క వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా వాక్యాన్ని మార్చి చెప్పడం కూడా మనం కొంత చూస్తూ ఉంటాం. దీన్ని మనము ఐడెంటిఫై చేయాలంటే మొట్టమొదటగా మనము వాక్యములో మనము లోతుగా వేరుపారిన వారం, మనం వాక్యం అనుభవం కలిగిన వారం అయితే ప్రతి దినాన్ని వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ దేవుని శక్తిని పొందిన వారం అయితేనే మనం ఐడెంటిఫై చేయగలం. లేకపోతే మనం కూడా అలాంటి బోధలందు వెళ్ళేటువంటి వారంగా ఉంటున్నాం. వారి దగ్గర నిజంగా మనం కూడా వాటికి అట్రాక్ట్ అయ్యి వాటికి లోబడే వారంగా అయిపోతాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి దేవుని సహాయం అడుగుతూ, ప్రార్థిస్తూ ప్రతి దినము మనం ప్రార్థనలో, తర్వాత వాక్యంలో స్థిరపడినప్పుడు ఇలాంటి వాటికి మనం దూరంగా ఉంటాం. కాబట్టి బైబిల్లో కూడా ఒక మాట రాయబడిన ప్రకటన గ్రంథంలో నిజంగా బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో దాన్ని బోధించాలి, కానీ మనకు అనుగుణంగా బోధించినప్పుడు శాపగ్రస్తులమవుతామని కూడా ప్రకటన గ్రంథంలో ఒక పొల్లైన ఒక నిజంగా యాడ్ చేసినా లేదా కల్పించినా తీసివేసినా అని రాయబడి ఉంటారు కదా. కాబట్టి వాక్యం అనేది ఎంత జాగ్రత్తగా మనము అర్థం చేసుకుంటూ ఉన్నది దేవునికి అనుగుణంగా, దేవుని మహిమపరిచే వారంగా వాక్యం ద్వారా, అది మనుషులకు కొందరు ఆపాదిస్తుంటారు, కానీ నిజంగా దేవుని మహిమపరచాలి. దేవునే మనము గోలుగా పెట్టుకొని దేవునికి మనం మహిమపరిచినప్పుడు తద్వారా మనము దేవుని నుండి మేలు పొందవలసిన వారు ఉంటాం. లేదా ఒకవేళ అలా కాకుండా మనకు అనుగుణంగా ప్రవర్తించి మనకు అనుగుణంగా వాక్యాన్ని మలుచుకున్నప్పుడు మనం శాపగ్రస్త వారంగా ఉంటాం. కాబట్టి వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా నిజంగా మనం ఉండాల్సిందిగా ప్రార్థిస్తూ, నిజంగా ఈ యొక్క దినంలో మనం నేర్చుకునే దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. గ్రూపులో పంపబడినటువంటి ప్రార్థనాంశాలు గ్రూపులో పంపించాము. అదేవిధంగా CCM టీమ్ ఫ్యామిలీలో కన్నడలో నిజంగా బళ్ళారి ప్రాంతంలో నవంబర్ 1 నుంచి ప్రారంభించాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి దయచేసి ఆ యొక్క ప్రార్థన కోసము CCM టీము అక్కడ CGH గా ఆ యొక్క ప్రాంతంలో ప్రారంభించాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి దయచేసి దాని గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా రేపు 1వ తేదీ ఆల్విన్ బ్రదర్ ఇంట్లో పాస్టింగ్ పేరు ఉంది కదా, ఆ యొక్క ప్రార్థనాంశాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా మంగనూరు అండ్ ఒంగోలు ప్రాంతంలో బాప్టిసాలకు సిద్ధపడుతున్న వారి గురించి ప్రార్థిద్దాం. డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో ఆ యొక్క ప్రాంతంలో జరగనుంది కాబట్టి దాని గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా CCM టీంలో కొత్త రివైవల్ రావాలని ప్రార్థిద్దాం. తర్వాత శ్రీశక్తి యొక్క శాల్వేషన్ గురించి, తర్వాత షారోన్ యొక్క హెల్త్ గురించి కూడా ప్రార్థిద్దాం. అదేవిధంగా అమరాబాద్ లో ప్రేయర్ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చర్చెస్ కూడా లేని ప్రాంతంలో మన ప్రియులు ప్రేయలని ఇష్టపడుతున్నారు.
అక్కడికి వెళ్ళలాగున దయచేసి జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా సురేంద్ర జాబ్ యొక్క చేంజ్ విషయం గురించి ప్రార్థిద్దాం. తర్వాత శ్రీశైలం అంకుల్ గురించి ప్రార్థిద్దాం. రేపుగా యొక్క జాబ్ చేంజ్ అండ్ స్పిరిచువల్ గ్రోత్ గురించి కూడా ప్రార్థిద్దాం. తర్వాత బళ్ళారిలో మేరీ సిస్టర్ ఉంటారు, సిస్టర్ గురించి ప్రార్థిద్దాం. స్పిరిచువల్ గ్రోత్ అండ్ ఫ్యామిలీ గ్రోత్ గురించి ప్రార్థిద్దాం. తర్వాత సిస్టర్ మాధురి యూకేలో ఉంటారు, కొంత బోన్ డిస్లోకేట్ అయ్యింది, దయచేసి అక్క గురించి ప్రార్థిద్దాం. మిలీషియా గురించి ప్రార్థిద్దాం. నార్థన్ మిషన్ గురించి ప్రార్థిద్దాం. తర్వాత జనవరిలో విబిఎస్ ఉంది, దయచేసి దాని గురించి కూడా ప్రార్థిద్దాం. తర్వాత సుప్రియ సిస్టర్ యొక్క వాళ్ళ అన్న యొక్క ఆరోగ్యం గురించి కూడా ప్రార్థిద్దాం. అంతేవిధంగా రేపు 31వ తేదీ మనకు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, దయచేసి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకేమైనా ప్రార్థనలు విషయం ఉంటే దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిద్దాం. సమయం వ్యర్థం చేయకుండా ప్రతి ఒక్కరు 3 ప్లాన్లు చేసినట్లయితే మిగతా వారికి సమయం ఇచ్చిన వారు అవుతాం. కాబట్టి ఇది అర్థం చేసుకుని సమయం వ్యర్థం చేయకుండా ప్రార్థించవలసిందిగా మనం చేస్తాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్.